వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ బిఎల్ Q4 రిజల్ట్స్, FY 2024 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. బిఎల్కి జెఫ్రీస్ అయితే 305 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ Q4 ఎబిటా అనేది 30% ఇంప్రూవ్ అయింది. కంపెనీ డొమెస్టిక్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్లో మార్కెట్ లీడర్గా ఉంది. అండ్ కంపెనీ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆర్డర్స్ నుంచి బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ FY 2024 టు FY 2026లో డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ ఉండొచ్చు. ఆర్డర్ బుక్ చాలా మటుకు పెరుగుతూ వస్తుంది కంపెనీకి. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా సస్టైన్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి 1,00,000% పైగా పెరిగింది. 5 బోనసెస్ ఇచ్చింది. ఒకసారి స్టాక్ స్ప్లిట్ అయింది. అండ్ డిఫెన్స్ PSU స్టాక్ 80% డివిడెండ్ పే చేయనుంది. అండ్ Q4లో ప్యాట్ అనేది 30% పెరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా బిఎల్ని బై చేయమని చెప్తున్నారు. మార్కెట్ క్యాప్ 1,89,000 crore ఉంది. కరెంట్ ప్రైస్ ఈజ్ అరౌండ్ 260 రూపీ. 52 వీక్ లో నుంచి స్టాక్ అయితే చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. PE ఈజ్ 47.5 times ప్రైస్ టు ఎర్నింగ్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ బుక్ వాల్యూ ఈజ్ అరౌండ్ 22.3. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ROE ఈజ్ అరౌండ్ 27% అండ్ ROC ఈజ్ అరౌండ్ 35%. అండ్ కమ్ టు బిఎల్ స్టాక్ స్ప్లిట్ చూసుకుంటే కనుక 2017లో బిఎల్ షేర్ అనేది FE10 నుంచి FE1కి అయితే స్టాక్ స్ప్లిట్ అయింది. అండ్ బిఎల్ బోనస్ ఇష్యూ చూసుకుంటే కనుక 3 బోనసెస్ సిన్స్ 2015 నుంచి, అండ్ టోటల్గా 5 times బోనస్ పే చేసింది. ఫస్ట్ బోనస్ రివార్డెడ్ యాజ్ 2:1 రేషియోలో 2015లో, అండ్ 1:10 అండ్ 2:1 బోనస్ ఇష్యూస్ 17 అండ్ 2022లో బిఎల్ అయితే బోనస్ అనౌన్స్ చేసింది షేర్ హోల్డర్స్కి. అండ్ కమ్ టు స్టాక్ ఎలా పోయిందో చూడండి లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో. సో ఇట్ వాజ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్ బిఎల్. అండ్ కమ్ టు బిఎల్ ఫైనాన్షియల్ హైలైట్స్ చూస్తే కనుక 30% జంప్ ఇన్ ఇట్స్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్. సో 1,797 crore వచ్చాయి. అండ్ ఈ మార్చ్ క్వార్టర్లో రెవెన్యూ అనేది 32% పెరిగి 8,564 crore వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 6,479 crore క్వార్టర్లీ వైజ్. అండ్ కంప్లీట్ టర్న్ ఓవర్ అనేది 19,819 crore వచ్చింది. అండ్ గ్రోత్ అనేది 14.35% ఉంది టర్న్ ఓవర్లో. ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. 75,934 crore ఆర్డర్ బుక్ అయితే కంపెనీకి ఉంది. అండ్ కమ్ టు క్లియర్గా సేల్స్ చూస్తే కనుక 8,564, ఆల్మోస్ట్ సేల్స్ డబుల్ అయ్యాయి చూడండి మీరు లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ మీకు డబుల్ అయింది. అండ్ ఈపీఎస్లో కూడా ఒక డబుల్ డిజిట్ గ్రోత్ అయితే చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ క్వార్టర్లీ వైజ్. సేల్స్లో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి కూడా సేల్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఈపీఎస్లో సర్జ్ అయితే చూడొచ్చు. కమ్ టు FY 2024లో కంప్లీట్ మార్చ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 20,268 crore సేల్స్ వచ్చాయి. ప్రాఫిట్ అనేది 3,985 వచ్చింది. ఈపీఎస్ అనేది 5.45 వచ్చింది. సో ఈపీఎస్లో సర్జ్ చూడొచ్చు. అండ్ కమ్ టు సేల్స్లో కూడా చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా సేల్స్ గ్రోత్ అయితే చూడొచ్చు. నెట్ ప్రాఫిట్ గ్రోత్ చూడొచ్చు. ఈపీఎస్ గ్రోత్ కూడా చూడొచ్చు. అండ్ డివిడెండ్ పేఅవుట్ చూస్తే కనుక కంటిన్యూస్గా డివిడెండ్ పే చేస్తున్న కంపెనీ ఇది. 53% రీసెంట్గా డివిడెండ్ అయితే కంపెనీ పే చేసింది. అండ్ రీసెంట్ ఇయర్స్లో కంపెనీ యొక్క డివిడెండ్ పేఅవుట్ అయితే చూడొచ్చు. సో కంపెనీ రెగ్యులర్గా డివిడెండ్ పే చేస్తుంది కంటిన్యూస్గా. సో కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్సే ఎక్కువగా 51% హోల్డింగ్ అయితే కలిగి ఉన్నారు బిఎల్లో. ఎఫ్ఐఎస్కి దాదాపు 17.56% వాటా ఉంది. ఆల్మోస్ట్ ఈ మార్చ్ క్వార్టర్లో ఎఫ్ఐఎస్ అయితే స్టేక్ పెంచుకున్నారు. కన్సిస్టెంట్గా ఎఫ్ఐఎస్ ఈ స్టాక్లో బయింగ్ అయితే చేస్తున్నారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా. సో ఎఫ్ఐఎస్ ఇంప్రూవింగ్ ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లైక్ నెంబర్ ఆఫ్ షేర్స్. అండ్ డిఐఎస్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా మార్చ్లో వాటా తగ్గించుకున్నారు. బట్ ఓవరాల్గా మార్చ్ 2023లో లైక్ డిఐఎస్ హోల్డింగ్ 25% ఉంది. సో రీసెంట్ టైంలో కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ వాటా తగ్గించుకున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ అయితే వాటా పెంచుకున్నారు. సో ఓవరాల్గా స్ట్రాంగ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే ఉంది. అండ్ జనరల్ పబ్లిక్ ఓన్లీ 8.66% షేర్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కువగా ప్రమోటర్, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ హోల్డ్ చేస్తున్న స్టాక్. అండ్ చాలా మటుకు అనలిస్టులు అయితే ఇక్కడ నుంచి స్టాక్ అయితే బూలిష్ స్టాండ్ ఇచ్చారు.
మాక్సిమం ఇక్కడ నుంచి 280, 350 మధ్యలో టార్గెట్ ప్రైస్ ఇచ్చారు ఈ ఇయర్‌కి BEL. బట్ లాంగర్ టర్మ్ అవుట్‌లుక్ BEL అయితే చాలా పాజిటివ్‌గా ఉండొచ్చు. మేబీ స్టాక్ కొద్దిగా 5, 10 పాయింట్స్ కరెక్షన్ జరిగినా కూడా అక్యుములేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు స్టాక్‌లో. అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద స్టాక్ యొక్క అవుట్‌లుక్ అయితే స్టిల్ లుకింగ్ పాజిటివ్. BEL స్టాక్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థాంక్ యూ.